సుస్వాగతం స్వాగతం గణ స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం గణ స్వాగతం ఆలయమున చేరినాము నిన్ను పూజింపగా ఆలయమున చేరినాము నిన్ను పూజింపగా నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం గణ స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం గణ స్వాగతం మధురమైన నీదు నామం నేను పొగడెదను మమతలొలికే నీదు రూపం నేను కొలిచెదను మధురమైన నీదు నామం నేను పొగడెదను మమతలొలికే నీదు రూపం నేను కొలిచెదను శాంతి రూపమా యేసువా సన్నుతింతును నీ నామము శాంతి రూపమా యేసువా సన్నుతింతును నీ నామము నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం గణ స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం గణ స్వాగతం పితా పుత్ర పవిత్రాత్మ నామమున మననాథుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతో నందరుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2025వ సంవత్సరాన్ని దేవుడు మరొక్కసారి మనకు ఒక మంచి అనుగ్రహ కాలాన్ని, ఆ ప్రభునికి మరింత దగ్గరయ్యేటటువంటి సమయాన్ని ఈ యొక్క శ్రమల దినాల ద్వారా ప్రభు మనందరికీ కూడా దయచేస్తూ ఉన్నారు. అందుకే దీనిని ప్రత్యేకముగా ఒక అనుగ్రహ కాలముగా తల్లి తిరుసభ మనందరినీ కూడా మనకు సంబోధిస్తూ ప్రార్థించమని అడుగుతుంది. ఎవరైతే ఆ ప్రభుకి మరింత దగ్గరవుతారో, అందుకే తల్లి తిరుసభ ఈనాడు సువిశేషంలో కూడా ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మాలు చేయటం ద్వారా ఇంకా మనల్ని మనం రిక్తుని చేసుకొని దేవుని దగ్గరకు వచ్చి దేవుని మీద ఆధారపడి ప్రభుని యొక్క బిడ్డలుగా ప్రభుని చెంతన ఉండటం ద్వారా ఆ ప్రభుని యొక్క అనుగ్రహాలు, వరాలు పొందటానికి దేవుడు మనల్ని గొప్పగా దీవిస్తూ ఉంటారు. అందుకే ఈనాడు ఈ యొక్క విభూది బుధవారము ద్వారా మనందరము కూడా మన నొదటి మీద ఆ యొక్క విభూదిని పూసుకుంటూ మట్టి నుండి పుట్టిన మనము మరలా మట్టిలోనే కలిసిపోతామంటూ గురువు యొక్క ఆశీర్వాదము పొంది ప్రత్యేకమైనటువంటి ఈ కాలాన్ని ప్రారంభించబోతూ ఉన్నా. ఇందా ఫాదర్ గారు చెప్పినట్లుగా మనందరము కూడా ఎంతో స్వచ్ఛముగా, గొప్పగా, ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా ప్రభు మనల్ని, మన కుటుంబాలను మలచాలని, ముఖ్యముగా ప్రియ బిడ్డలారా,
అందరము కూడా ఏదో ఒక మనలో ఉన్నటువంటి ఒక బలహీనత, కనీసం ఒక బలహీనతను ఈ సంవత్సరం విడనాడుతామని ప్రభుకి మాటిద్దాం. అన్నీ కూడా ఎన్నో అనుకుంటూ ఉంటాం, కానీ అన్నీ చేయలేం మానవులుగా మన బలహీనతల వలన. కనీసం ఒక్క బలహీనత మనందరికీ తెలుసు, మనం ఎలాంటి వారమో, మన వ్యక్తిగత జీవితాలు ఎలా ఉంటాయి. కాబట్టి ఎవరికి వారే మనసుల్లో ప్రార్థించుకొని ఈ దీక్ష తీసుకునేవారు, తీసుకోనటువంటి వారు ఎవరైనా కూడా కథోలికులుగా, ప్రభుని యొక్క బిడ్డలుగా మనస్ఫూర్తిగా ప్రభుని ముందట ఈ రోజున ప్రమాణం చేద్దాం, వాగ్దానం చేద్దాం. మనలో ఉన్నటువంటి ఒక బలహీనతను ప్రభువుకి యొక్క బిడ్డగా విడనాడుతాము, మార్చుకుంటాము, నీకు మరింత దగ్గర అవుతామని ప్రార్థించుదాం. ఆ ప్రభు మనకందరికీ కూడా ఈ ఉపవాసాల ద్వారా, ప్రార్థన చేయటం ద్వారా, దాన ధర్మాల ద్వారా దేవుడు మరింతగా మనల్ని దీవించాలని, ఈ అనుగ్రహ కాలంలో మనందరము కూడా మన యొక్క విచారణ బిడ్డలమైన మనందరం నూరంతలుగా ఫలించాలని, ఆ ప్రభుని యొక్క అనుగ్రహాలు, ఆశీర్వాదాలు, దీవెనలన్నీ కూడా మనందరి మీద కూడా కుమ్మరిస్తూ, ఆ ప్రభుని యొక్క కరుణ, ఆ ప్రభుని యొక్క జాలి, ఆ ప్రభుని యొక్క కనికరం మనందరి మీద కూడా ప్రభు కుమ్మరించాలని ప్రత్యేకముగా ఈ రోజున ఈ పూజా బలిలో ప్రార్థించుదాం. ఈ అనుగ్రహ కాలాన్ని ప్రారంభించుదాం. ముందుగా మనము చేసినటువంటి తప్పిదముల కొరకు ప్రభుని ముందట పశ్చాత్తాపడదాం, పాప మన్నింపును కోరుకుందాం. అనంత ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చును, వాడు సువిశేషమందలి దుడుకువాడు. అనంత ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చును, వాడు సువిశేషమందలి దుడుకువాడు. ఆ మనిషిని నేనేనయ్యా, ఆ తండ్రి దేవుడేనయ్యా. ఆ మనిషిని నేనేనయ్యా, ఆ తండ్రి దేవుడేనయ్యా. ఆ తండ్రి వాత్సల్యం దయతోడనెల్లా, ఆ తండ్రి వాత్సల్యం దయతోడనెల్లా నా రాకకు ఎదురు చూచెను, నా రాకకు ఎదురు చూచెను. అనంత ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను, వాడు సువిశేషమందలి దుడుకువాడు. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదరుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాం. ఓ ప్రభువా, నీ కుమారుని మరణ ఉత్థానములను కొనియాడ యోగ్యులమగుటకు మమ్ము మేము సంసిద్ధపరచుకున్నట్లు ఈ 45 రోజుల కాలమును మాకు అనుగ్రహ కాలముగా దయచేసితివి. నీ అపారమైన కరుణను నమ్ముకొనిన మేము చేపట్టు ఉపవాస క్రియల ద్వారా హృదయ పరివర్తనము చెందుటకు అన్ని విధములైన అవినీతి కార్యములను ఆత్మ నిగ్రహముతో విస్మరించుటకు మాకు సహాయపడము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచూ పాలించు మా ప్రభువును
మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. మీ బట్టలు చించుకొనుట చాలదు, మీ గుండెలను రొయ్యలు చేసుకొనుడు. యావేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము నుంచి 18వ వచనం వరకు. ప్రభువు ఇట్లా అనుచున్నాడు, ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు మరలి రండు. ఉపవాసముతో, సంతాపముతో, ఏడ్పులతో నా యొద్దకు తిరిగి రండు. మీ బట్టలు చించుకొనుట చాలదు, మీ గుండెలను ముక్కలు చేసుకొనుడు. మీరు ప్రభువును చెంతకు తిరిగి రండు. ఆయన కరుణామయుడు, దయాపరుడు, సులభముగా కోపపడువాడు కాదు, అనంతమైన ప్రేమ కలవాడు. తాను నిశ్చయించుకున్నట్లు శిక్షింపక మన్నించి వదిలివేయువాడు. ఒకవేళ మీ ప్రభువైన దేవుడు మనస్సు మార్చుకొని మీకు పంట అనేడు దీవెనలను ఇయ్యవచ్చును. అప్పుడు మీరు ఆయనకు ధాన్యమును, ద్రాక్షాసారయమును అర్పింపవచ్చును. సియోను కొండపై బాకాను ఊదుడు. ఉపవాసము చేయవలెనని ప్రజలకు ఆజ్ఞ నిండు. వారు సమావేశపరుపుడు. పవిత్ర సభకు యాజకులను జనులను ప్రోగు చేయుడు. వృద్ధులను, పిల్లలను, చంటి బిడ్డలను కూడా కొనిరండు. నూతనముగా పెండ్లి ఆడిన దంపతులను కూడా తమ గృహములను వీడి రావలియును. ప్రభువునకు ఊడిగము చేయు యాజకులు బలిపీఠమునకు మండపమునకు మధ్య శోకించుచు, ప్రభు నీ ప్రజలపై దయచూపుము, అన్యజాతులు మీ దేవుడు ఎక్కడున్నాడు అని పలుకుచున్నాము. మమ్ము చిన్నచూపు చూచి గేలి చేయుదురుగాక అని ప్రార్థింపవలయును. అప్పుడు ప్రభు తన దేశముపై ఆదరము చూపి తన ప్రజలను కరుణించును. ఇది ప్రభువాక్కు. పాట నంబర్ 273. యేసయ్య
సత్యము మిమ్ము స్వాతంత్రులుగా చేసెను. రెండవ పట్టణము, పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన రెండవ లేఖ 5వ అధ్యాయము 20వ వచనం నుండి 21వ వచనం వరకు, మరియు 6వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ వచనం వరకు. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన రెండవ లేఖ 5వ అధ్యాయము 20వ వచనం నుండి 21వ వచనం వరకు, మరియు 6వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ వచనం వరకు. సోదరులారా, క్రీస్తు కొరకు మాట్లాడుచు, ఇదిగో మేము ఇట్లు వచ్చితిమి, దేవుడు మా ద్వారా మిమ్ము ఉద్బోధించుచున్నాడు. మేము క్రీస్తు రాయబారులమై క్రీస్తుతో సైకపడుడని క్రీస్తు పక్షమున మిమ్ము బ్రతిమాలుకొనుచున్నాము. క్రీస్తు పాపరహితుడు, కానీ దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగా చేసెను. ఏలైనా ఆయనతో ఏకమగుట వలన మనము దేవుని నీతిగా రూపొందవలనని అట్లు చేసెను. మీరు పొందిన దేవుని కృపను వ్యర్థపరపరాదు అని దేవుడు తోడి పనివారమై మేము మిమ్ము అర్థించుచున్నాము. ఏలైనా అనుకూల సమయమున నిన్ను ఆలకించి తిని, రక్షణ దినమున నీకు తోడుగా ఉండి తిని అని దేవుడు చెప్పుచున్నాడు కదా. అయినచో ఆలకింపుడు. ఇదిగో ఇప్పుడు మిక్కిలి అనుకూల సమయము, ఇది రక్షణ దినము. ఇదిగో ఇప్పుడు మిక్కిలి అనుకూల సమయము, ఇది రక్షణ దినము. ఇది ప్రభువు వాక్కు. పాట నంబర్ 255. అద్భుతమైనది నీ వాక్కు, అమరమైనది నీ వాణి. అద్భుతమైనది నీ వాక్కు, అమరమైనది నీ వాణి. ఆనందభరితులను చేసేది అపారమైన ప్రేమ సందేశం. ఆలకించి అక్షరము పొందండి, అమరలోకాన్ని చేరండి. ఆలకించి అక్షరము పొందండి, అమరలోకాన్ని చేరండి. ఆకాంక్షతో పులకించి పాటలు వేయండి.
కొంచెం మీ ముందు ఖాళీ లేకోకుండా ఎదురుగా జరగండి అందరూ. ప్రభువు మీతో నుండునుగాక. నీ ఆత్మతో నుండురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయ్య గారు రాసిన శుభవార్త 1వ అధ్యాయము 6వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 16వ వచనం నుండి 18వ వచనం వరకు. పునీత మత్తయ్య గారు రాసిన శుభవార్త 6వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 16వ వచనం నుండి 18వ వచనం వరకు. మనుషుల కంటబడుటకై వారి ఎదుట మీ భక్తి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడు. లేని ఎడల పరలోకమందలి మీ తండ్రి నుండి మీరు ఎట్టి బహుమానమును పొందలేరు. ప్రజల పొగడ్తలను పొందుటకై ప్రార్థనా మందిరములలోను వీధులలోను డాంబికులు చేయనట్లు నీవు నీ దాన ధర్మములను మేళతాళాలతో చేయవలదు. వారందుకు తగిన ఫలమును పొంది ఉన్నారని నేను మీతో వక్కాణించున్నాను. నీవు దానము చేయనప్పుడు నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకున్నట్లు రహస్యంగా చేయుము. అట్లయినా రహస్య కార్యములనెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసగును. కపట భక్తుల వలె మీరు ప్రార్థన చేయవలదు. ప్రార్థనా మందిరములలో వీధుల మలుపులలో నిలబడి జనులు చూచుటకై ప్రార్థనలు చేయుట వారికి ప్రీతి. వారికి తగిన ఫలము లభించదని మీతో వక్కాణించుచున్నాను. ప్రార్థన చేయనప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకొని అదృశ్యుడై ఉన్న నీ తండ్రిని ప్రార్థింపు. అట్లయినా రహస్య కార్యములనెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసగును. 16వ వచనం నుండి మీరు ఉపవాసం చేయనప్పుడు కపట వేషధారుల వలె విచార వదనములతో ఉండకూడదు. వారు తమ ఉపవాసము పరుల కంట పడుటకై విచార వదనములతో ఉందురు. వారికి తగిన ప్రతిఫలం లభించదని మీతో వక్కాణించున్నాను. ఉపవాసం చేయనప్పుడు నీవు తలకు నూనె రాసుకొని ముఖము కడుగుకొను. అందువలన అదృష్టుడై ఉన్న నీ తండ్రియే గాని మరెవరునూ నీవు ఉపవాసం చేయుచున్నావని గుర్తింపరు. అట్లయిన రహస్య కార్యములనెల్లా గుర్తించి నీ తండ్రి నీకు తగిన బహుమానమును బాహాటముగా ప్రసాదించును. ఇది ప్రభువుని సువిశేషము. ప్రభువా మీకే స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ విభూది బుధవారం రోజున మనమందరం కూడా ప్రత్యేకించి తపస్కాలాన్ని ప్రారంభిస్తూ ఉన్నాము. చక్కటి వాతావరణం. ఉదయం లేచినప్పుడు ఏమైనా మెసేజెస్ వచ్చాయా అని ఫోన్ తీయగానే అక్కడ చక్కటి పాట, మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి అనే పాట వచ్చింది. అప్పుడు వెంటనే గుర్తొచ్చింది, ఈరోజు విభూతి బుధవారం. లేచి పక్క రూమ్కి వచ్చాను, మన స్వామి ఏం చేస్తున్నారని చెప్పేసి తెల్లటి పువ్వు లాంటి మల్లె పువ్వు లాంటి అంగి వేసుకొని మంచం మీద కూర్చున్నాడు 6 గంటలకే. అప్పుడు అర్థమైంది, అబ్బో ఈరోజు మన సంఘంలో చాలా గొప్ప కార్యము జరగబోతుందని. రోడ్డు మీద వస్తూ ఉన్నాను. వస్తూ ఉంటే చక్కటి తెల్లటి వస్త్రాలు ధరించకపోయినా ఉత్సాహంగా సంతోషంగా ఏదో జరుగుతుంది, ఏదో జరగబోతుంది, ఏదో జరగాలి అనేటువంటి ఆశతో, ఆలోచనతో, ఉత్సాహంతో ఈరోజు
ఈ దేవాలయంలో ఈ అనుగ్రహ కాలాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. ఈరోజు ఉన్నటువంటి ఉత్సాహము ఇది ఒక బీజము మాత్రమే, ఒక గింజ మాత్రమే. మనం ఆలకించినటువంటి మొదటి పట్టణంలో ప్రభు చెప్తున్నారు, ఇదిగో దేవుడు మీకు ఫలాలను ఇచ్చును. అనంతమైనటువంటి ఫలాలు ఈరోజు ప్రారంభించినటువంటి ఈ పవిత్రమైనటువంటి రోజున దేవుడు మన జీవితంలోకి ఈ కాలం అయిపోయేసరికే మనకు అనంతమైనటువంటి సంపద, అంటే డబ్బులు కాదు, మనము కోరుకున్నటువంటి మనశ్శాంతి, మనం కోరుకున్నటువంటి దీవెనలు, మనం కోరుకున్నటువంటి అనుగ్రహాలు, మనం కోరుకునేటువంటి చక్కటి కుటుంబ వాతావరణము, మనం కోరుకునేటువంటి బిడ్డల యొక్క భవిష్యత్తు, బిడ్డల జీవితంలో మార్పు, మన జీవితంలో మార్పు, అనంతమైనటువంటి సంపద దేవుడు మనకు అనుగ్రహించాలనేటువంటి ఆ కోరిక ఈరోజు ప్రారంభించుకొని చివరి 40 రోజుల వరకు కూడా అదే ఉత్సాహంతో మనం అందరం కూడా వెళ్ళాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క పవిత్రమైనటువంటి దినాలు 40 రోజులు కూడా మన గురువులు మంచి మంచి ప్రసంగాలు చెబుతూ మనల్ని నడిపిస్తారు. దేవుని యొక్క వాక్యాన్ని వివరిస్తూ మనల్ని నడిపిస్తారు. ఈరోజు ప్రారంభం మాత్రమే, కానీ ఈరోజు చివరి రోజు కానే కాదు. రోజు ఈరోజు చర్చి దేవాలయం నిండుగా ఉన్నాము, అక్కడితో ఆగిపోవటం కాదు. రోజు కొంచెం దేవుని యొక్క వాక్యాన్ని చెరుకు గడ తిన్నట్టు తినాలి. ఏం తినాలి? చెరుకు గడ తిన్నట్టు. ఒకేసారి మింగుతాం చెరుకు గడనే, మింగం కదా. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క నడిపింపుని మనము చెరుకు గడ తిన్నట్టు చక్కగా కొంచెం రోజు స్వీకరించినప్పుడు ఆ యొక్క మనం కోరుకున్నటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు మన జీవితంలోకి వస్తాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు విభూది బుధవారము. విభూది గురించి 2 మాటలు చెప్పాలని నేను అనుకున్నాను. సెలవుల్లో, ప్రస్తుతానికి సెలవుల్లో ఉన్నాను. సెలవుల్లో నేను 2 పుణ్యక్షేత్రాలు దర్శించాను. ఏమి దర్శించుంటాను? గుణదల మాత, బాగా చెప్పారు. ఇంకొకటి తంబి గారి పుణ్యక్షేత్రం అవుట్పల్లి. మహిమలగిరి పుణ్యక్షేత్రం కూడా ఇక్కడ మూడవ పుణ్యక్షేత్రం కూడా దర్శించాను. అయితే 2 పుణ్యక్షేత్రాలలో నాకు ప్రత్యేకించి ఈ సంవత్సరం గమనించింది ఏమిటంటే, గుణదలు వెళ్ళినప్పుడు కొంతమంది మగవారు ఉన్నారు అక్కడ. సాయంత్రం అయింది. ఆ మగవారు ప్రార్థన చేసుకొని అక్కడ సాంబ్రాణి వెలిగించిన తర్వాత పడినటువంటి ఆ బూడిదను తీసుకొని ఇలాగ పెట్టుకున్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మొన్న ఆదివారం అవుటుపల్లి వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ కూడా గమనించాను, ఏంటి ఈ భక్తులు, వాళ్ళ కోరికలు ఏంటి, ఏం చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు అనే ఒక ఆలోచనతో ప్రజల్ని చూస్తూ ఉన్నప్పుడు ఒక స్త్రీని చూశాను. ఆ స్త్రీ కూడా ఇలాగే పెట్టుకుంది. ఇంకా ఆ విధంగా చూస్తే చాలామంది అక్కడ ఉన్నటువంటి బూడిదని కొంచెం తీసుకొని ఇక్కడ పెట్టుకుంటారు. దేనికి పెట్టుకుంటున్నారు? దేనికి పెట్టుకుంటున్నారు? అమ్మ, మీకేమైనా తెలుసా? మీరేమైనా చేశారా? ఎవరైనా చేశారా? చేస్తాం కదా. ఏంటి ఉద్దేశం? ఉద్దేశం లేకుండా చేస్తామా? ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది కదా. మనకు ఆరోగ్యం రావాలని, మనకు మంచి జరగాలని. కొంతమంది విభూతిని తాగుతున్నారంట. ఆశ్చర్యం. అమ్మ, అది మాత్రం చేయమాకండి, అది మాత్రం చేయమాకండి దయచేసి. అది చాలా చాలా ఆరోగ్యానికి హానికరం. పెట్టుకున్నప్పుడు మంచిదే, నేను దాన్ని పొరపాటు అంటున్నా. కానీ విభూది మన నుదుటి మీదకి, మన దగ్గరికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే,
మీరు విభూది పెట్టుకున్నప్పుడు అద్దం ముందుకు వెళ్ళండి. ఎవరి కోసం పెట్టారు విభూదిని? ఎవరి కోసం? నా కోసం. అందరూ కూడా అనుకోవాలి, ఎవరి కోసం? నా కోసం. నన్ను చూసిన వాళ్ళు చూస్తారని కాదు. మన నుదుటి మీద ఉన్నటువంటి విభూది ఎవరి కోసం? అది నా కోసం. పెట్టుకున్న తర్వాత అద్దం ముందుకు వెళ్ళండి, చూడండి, మన అందమైనటువంటి దేవుడిచ్చినటువంటి రూపాన్ని చూడండి. చూచిన తర్వాత ఈ విభూది ఉంది చూసారా, దాని యొక్క అర్థము నీ జీవితము శాశ్వతమైనది కాదు అని గ్రహించండి. దాని యొక్క భావం అదే, నీ జీవితము శాశ్వతమైనది కాదు. ఇక్కడ పెట్టుకున్నప్పుడు ఎవరికి కనిపిస్తుంది? చూసే వాళ్ళకి కనిపిస్తుంది, మనకు కనిపించదుగా. మనం ఎప్పుడన్నా అనుకుంటామా నా జీవితం కూడా బూడిదే అని? ఎప్పుడన్నా అనుకుంటామా? అది అనుకోవాలి అని అంటే ఎవరైనా సరే భక్తిగా విభూది పెట్టుకుంటున్నారు అని అంటే పెట్టుకున్న తర్వాత అద్దం ముందుకు వెళ్ళి నీ అద్దానికి చెప్పండి, అద్దంలో కనిపించేటువంటి రూపానికి చెప్పండి, నీ జీవితము శాశ్వతమైంది కాదు. మట్టి నుండి వచ్చిన శరీరము మట్టికే తిరిగి వెళ్తుంది. ఈ లోకంలో అనేకమైనటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చారు, వెళ్ళిపోయారు. మనం కూడా ఒకరోజు ఆ విధంగా వెళ్ళిపోతాం. ఆ విధంగా వెళ్ళినప్పుడు నా కోపము, నా పగ, నా అసూయ, నా ద్వేషము, నా అహంకారము, అహంభావము ఎక్కడికి వెళ్తున్నాయి? ఆలోచించే. విభూది పెట్టుకున్నప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరూ కూడా చేయాల్సినటువంటి పని ఏమిటి అని అంటే అద్దం ముందుకు వెళ్ళి చూచి, ఓ మనిషి, అద్దంలో కనిపిస్తున్నటువంటి ఓ అందమైన మనిషి, ఈరోజే నీ రోజు చివరి రోజు అయితే, ఈరోజే నీ చివరి రోజు అయితే ఏ విధంగా జీవిస్తావు? పెట్టుకోవడం వల్ల తప్పులేదు. పెట్టుకున్న తర్వాత అద్దం ముందుకు వెళ్ళి ఏమని చెప్పాలి? ఈరోజే నీ రోజు చివరి రోజు అయితే ఏ విధంగా జీవిస్తావు? పెట్టుకోకపోయినా అమ్మయ్యా స్వాములు వారు పెట్టుకునే వాళ్ళ కోసమే చెప్తున్నారు, నాకు వద్దులే అనుకోమాక. విభూది పెట్టుకోకపోయినా ఈ 40 రోజులు ఉదయం లేచి చక్కగా రెడీ అయ్యి అద్దం ముందుకు వెళ్ళి అద్దం ముందు చూసినప్పుడు ఒక్క మాట చెప్పండి, ఈరోజే నీ జీవితము చివరి రోజు అయితే ఏ విధంగా జీవిస్తావు? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ విధంగా ప్రశ్నించినప్పుడు మనలో ఉన్నటువంటి ద్వేషాలు, అహంకారాలు, అహంభావం అన్నీ కూడా చివరికి నశించిపోతూ ఉంటాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, బూడిద అంటే దేనికి పనికిరాదు అని అనుకుంటారు. బూడిద అంటే దేనికి పనికిరాదు అని అనుకున్నప్పుడు కూడా అది ఎక్కడి నుంచి వచ్చింది? అది మార్పుకు చిహ్నం. అది మార్పుకి చిహ్నం. ఎంతో బలమైనటువంటి పెద్ద పెద్ద మొద్దులైనా సరే మారి చివరికి ఏమవుతుంది? బూడిద. పెద్ద పెద్ద మొద్దులైనా సరే మారి చివరికి బూడిదైపోతుంది. బూడిద అంటే శక్తికి నిదర్శనం, మార్పుకు నిదర్శనం. కాబట్టి బూడిదను చూసినప్పుడు ఎంత శక్తివంతమైన బలహీనత అయినా సరే, చూడండి, ఎంత శక్తివంతమైన, అమ్మో ఈ బలహీనత నేను తీసివేయలేను అని అనుకున్నప్పటికి కూడా, ఎంత శక్తివంతమైన బలహీనత అయినప్పుడు కూడా అది బూడిదలాగా మారాలి ఈ 40 రోజుల తర్వాత. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ బూడిద అనేటువంటిది శక్తివంతమైనటువంటి మార్పుకి చిహ్నం. ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి, ఈ బూడిద ఎప్పుడు వస్తుంది? ఎంత ముద్దైనా సరే గనగన గనగన మండిన తర్వాత, శ్రమల తర్వాత, కష్టం తర్వాత చివరికి బూడిద మిగులుతుంది. కష్టాలు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు శాశ్వతం కాదు. కష్టాలు, శ్రమలు, బాధలు, అనారోగ్యాలు, కుటుంబ విభేదాలు అన్నీ కూడా శాశ్వతం కాదు.
సమయము అనేటువంటిది దానికి పరిష్కారం చూపిస్తుంది. కాబట్టి ఈ 40 రోజులు ఓర్పు సహనముతో నెమ్మదితో మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క శక్తి చేత మనలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగించుకొని నూతన జీవితంలోకి మనము వెళ్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది విభూది గురించి. రెండవది ప్రార్థన. తపస్కాలంలో ఎక్కువగా మనం ప్రార్థన చేస్తూ ఉంటారు. కోటాలకు వెళ్తూ ఉంటాం. ఎక్కడైతే ప్రార్థన జరుగుతుందో అక్కడికి వెళ్తూ ఉంటాం. మంచిదే. ఎందుకు అని అంటే భక్తి మార్గము, దేవుని మీద భక్తి, దేవునికి దాసోహం అయ్యాం మనం. దేవునికి దాసోహం. ప్రభు నీవే సర్వస్వం. ఈ జీవితము ఎక్కడి నుంచి? దైనందినటువంటి జీవితంలో మనము అనేకమైనటువంటి విషయాలకు భక్తులం. కొంతమంది డబ్బులకు భక్తులు, డబ్బులకి భక్తులు, దాసోహం అయ్యా సర్వస్వం. కొంతమంది వ్యసనాలకు భక్తులు దేనికి భక్తులు? వ్యసనానికి భక్తులు. అయ్యా నువ్వు లేకపోతే ఇక నాకు ఏమీ లేదు. కొంతమంది మనకున్నటువంటి ఆ అలవాట్లకు భక్తులు అయిపోతూ ఉంటారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ తపస్కాలంలో ప్రత్యేకించి అందరం కూడా ఈ లోకపరమైన విధానాలకు భక్తులుగా ఉన్నటువంటి మనము ఆ భక్తిని విడిచి దేవుని మీద భక్తిని పెంపొందించుకోవాలి. దేవుని మీద భక్తిని పెంపొందించుకుంటూ దేవునికి దగ్గర అవుతుంటమే నిజమైనటువంటి ప్రార్థనా జీవితం. దేవునికి దగ్గర అవటం మాత్రమే కాదు, మనుషులకు కూడా దగ్గర అవ్వాలి. విభేదాలతో జీవించి ఉంటాము, మనస్పర్ధలతో జీవించి ఉంటాము. ఆ విధమైనటువంటి విభేదాలు, మనస్పర్ధలు, లేకపోతే మనుషులను దూరం పెట్టినటువంటి సమయాలు తగ్గించుకొని మరొకసారి ఈ తపస్కాలంలో మనల్ని మనం తగ్గించుకొని, ఈరోజు మనం ఆలకించిన ఆ యొక్క 2వ పట్టణంలో పౌలు గారు అంటున్నారు, సత్యము మిమ్ము స్వతంత్రులను చేస్తుంది. సత్యం మిమ్మల్ని స్వతంత్రులను చేస్తుంది. నిజం తెలుసుకోండి. మనుషులకు ఎందుకు మనస్పర్ధలు వస్తున్నాయి, నా కుటుంబం యొక్క పరిస్థితి ఎందుకు ఈ విధంగా ఉంది అని ప్రతి ఒక్కరూ కూడా ప్రశ్న వేసుకొని మనస్పర్ధలు తీసివేసుకొని దేవునికి దగ్గర అవుతూ, సాటి మనిషికి దగ్గర అవుతూ మన జీవితాన్ని నూతనంగా పెంపొందించుకోవటానికి ప్రయత్నం చేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, చివరిగా 4 మాటలు చెప్తాను. ఈ 40 రోజుల యొక్క ప్రయాణంలో అందరూ చేయవలసింది ఏమిటంటే ఆలోచన చేయండి. ఆలోచించు. ఏంటి నా జీవితం? ఏంటి నా కుటుంబ జీవితం? నేను ఎక్కడ ఉన్నాను? నా యొక్క ఆధ్యాత్మిక జీవితం ఏంటి? నేను ఎందుకు ఈ విధంగా ఉన్నాను? నేను ఎందుకు ఈ విధంగా చేస్తున్నాను? అసలు మన యొక్క ఆలోచన చేయండి. ఏం జరుగుతుంది సమాజంలో? కుటుంబంలో ఏం జరుగుతుంది? నా జీవితంలో ఏం జరుగుతుంది? ఆలోచన చేయండి. ఆలోచన చేయకోకుండా ఏదో ముసుగు వేసి, లేకపోతే ప్రార్థన చేసి, లేకపోతే డొల్లిన తర్వాత ప్రయోజనము ఉండదు. ప్రతి ఒక్కరు కూడా చేయాల్సినటువంటి మొదటి పని ఏమిటంటే ఆలోచన చేయండి. ఏం జరుగుతుంది సమాజం? రెండవది ప్రశ్నించండి. ఎందుకు జరుగుతుంది? ఏమి జరుగుతుంది అనేది ఒకటి. ఎందుకు జరుగుతుంది? నా జీవితము ఈ విధంగా ఉంది, ఎందుకు ఉంది? నేను ఈ విధంగా నడుచుకుంటాను, ఎందుకు నడుచుకుంటున్నాను? నేను ఈ విధంగా చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను? ప్రశ్నించండి. నేను దేవాలయానికి వెళ్తున్నాను, ఎందుకు వెళ్తున్నాను? ప్రశ్నించండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచన చేయండి. ఏమి చేస్తున్నాను? ప్రశ్నించండి. ఎందుకు చేస్తున్నాను? ప్రయత్నించండి. మూడవది ప్రయత్నించండి. ఇది కాదు నా జీవితము, నేను ఉండాల్సిన పరిస్థితి ఇది కాదు, నేను నూతనంగా ఉండాలి. ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయటం పొరపాటు కాదు, ప్రయత్నం చేయకపోవటమే పొరపాటు. ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలి. సతికిలబడి కూర్చోవద్దు. అయ్యో నా జీవితం అయిపోయింది, నా జీవితం సర్వస్వం అయిపోయింది, నాకేమీ లేదు, ఇక నేనేమి చేయలేను,
ఇక నా పరిస్థితి ఇంతే, నేను బానిసగా ఉన్నాను, నేను ఈ వ్యసనములతో ఉన్నాను, నేను ఈ విధంగా ఆలోచన చేస్తున్నాను, నాకు కోపం ఉంది, నాకు ఈ విధంగా నేను జీవిస్తున్నాను, నా జీవితం అంతా కూడా ఇంతే అన్నట్లుగా సతికిలపడి జీవితము వద్దు. ప్రయత్నం చేయండి, లేవటానికి ప్రయత్నం చేయండి, కొంచెం ప్రయత్నం చేయండి. ఒకరోజు కాకపోతే ఒకరోజు మనం మన జీవితంలో మనం కోరుకున్నటువంటి జీవితాన్ని పొందుకుంటాం. చివరిగా ప్రియ సహోదరి సహోదరులారా, పరివర్తన చెందండి, పరిత్యజించండి. పరిత్యజించటం చాలా చాలా ముఖ్యం మన జీవితంలో. పరిత్యజించటం, ఇక నేను దీనితో నాకు పని లేదు, అన్నీ కావాలని కోరుకునేటువంటి రోజులు ఇవి, అన్నీ కావాలని కోరుకునేటువంటి రోజులు. కాబట్టి పరిత్యజించండి. అంటే నాకు వద్దు, ఉపవాసం చేస్తాం, దాని భావం అదే. ఉపవాసం చేస్తాం. రాత్రి భోజనం చేస్తున్నప్పుడు మన లూర్దమ్మ చక్కగా వంట చేసింది, పులకాలు పెట్టింది. 2, 3, 4, 5, 10, 15, 20 తీసుకొచ్చింది. అప్పుడు అడిగాను, అమ్మ ఏంటి ఈరోజు ఇన్ని చేసేవేంటమ్మా అని. అవేం మాట్లాడలేదు, ఒక చక్కటి చిరునవ్వు నవ్వింది. దాని అర్థం నాకు అర్థం కాలేదు. భోజనం అయిన తర్వాత మళ్ళీ అడిగాను, అమ్మ రేపు పొద్దున టిఫిన్ ఏమైనా ఉందమ్మా అన్నాను. దానికి కూడా చక్కగా నవ్వింది, మాట్లాడలేదు. అప్పుడు నాకు అర్థమైంది, ఈ 10 చపాతీలకును ఉదయం బ్రేక్ఫాస్ట్ లేదు. దాని అర్థం అదే. ఆమె నవ్వుకి అర్థం ఏంటంటే, ఇప్పుడు 10 చపాతీలు తినండి, రేపొద్దున మీకు టిఫిన్ లేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, ఉపవాసం చేసినప్పుడు దాని యొక్క అర్థం ఏమిటంటే పరిత్యజించడం. నాకు వద్దు, నాకు వద్దు. ఈరోజు మన జీవితంలో ఉపవాసం చేస్తున్నామనంటే మనము శారీరకమైన ఉపవాసం మాత్రమే కాకుండా నా జీవితంలో నాకు వద్దు అనుకునే ఏమి ఉన్నాయి, నాకు వద్దు అనుకునేది ఏమి ఉన్నాయో ఆలోచన చేయండి. మనం కావాలి కావాలి అనుకుంటూ ఉంటాం, కానీ ఒకవైపు మన మనసు కూడా చెబుతుంది, నాకు ఏమని చెబుతుంది, వద్దు అని చెప్పినా కానీ మనం దాన్నే కోరుకుంటూ ఉంటాం. నిజంగా మన మనసు దేన్ని వద్దు అనుకుంటుంది ఆలోచన చేయండి, దాన్ని పరిత్యజించాలి. అది పెద్ద విషయం కావచ్చు, చిన్న విషయం కావచ్చు. నేను దేన్ని పరిత్యజించాలనుకుంటున్నానో, ఈ ఉపవాసం చేస్తున్నప్పుడు ఆహారం మాత్రమే కాదు, నేను దేన్ని పరిత్యజించాలనుకుంటున్నాను, దేన్ని వదిలేయాలనుకుంటున్నాను ఆలోచన చేసుకొని ఏదో ఒక చిన్న మార్పు, మన ఫాదర్ గారు చెప్పినట్లుగా మనకు పెద్ద పెద్ద మార్పులు అవసరం లేదు. చిన్న మార్పు అయినా సరే దేవుని యొక్క కృప వలన మంచి ఫలితాలు పొందుకొని నూతనమైనటువంటి జీవితము, నూతన ఆనందము, నూతన ఉత్సాహము కలిగినటువంటి బిడ్డలుగా ఎదగటానికి మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, పశ్చాత్తాప సూచనగా మన నుదుడిపై గుర్తింపనున్న ఈ విభూతిని ఆశీర్వదించమని మన తండ్రి అయిన దేవుని దీనతతో ప్రార్థించుదాం. ఓ సర్వేశ్వర, మేము వినయముతో చేయు క్రియలను గాంచి జాలి చెందుదువు. మేము చేపట్టు ప్రాయచిత్త క్రియలను చూచి పాప మన్నింపును దయచేయుదువు. నీ సన్నిధిలో నిలిచి ఉన్న ఈ బిడ్డలపై నీ ఆశీస్సులను దయతో కృమ్మరింపుము. వీరిని విభూతితో గుర్తింపబడి తపక్కాల ఉపవాస క్రియలను ఆచరించి శుద్ధి చేయబడిన మనసుతో నీ కుమారుని పవిత్ర పాస్కా మహోత్సవమునకు కొనియాడుటకు యోగ్యులమగుదముగా మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇప్పుడు ప్రతి ఒక్కరూ వరుస క్రమంలో వచ్చి ఆ విభూతిని స్వీకరించేటప్పుడు ఇందాక ఫాదర్ గారు చెప్పినట్లుగా మట్టి నుండి వచ్చిన మనము మరలనే మట్టిలోనే కలిసిపోతామంటూ మన బలహీనతలను కూడా దేవుని ముందట ఒప్పుకొని మంచిగా ఈ 40 రోజులు దేవుడు మనకు తోడుగా ఉండాలని, మనం మంచిగా ఉండటమే కాదు దేవుని యొక్క తోడ్పాటు కూడా మనకు తోడుగా ఉండాలని ప్రార్థించుదాం. ఈ సమయంలో అందరము కూడా ఈ శ్రమల దినాల్లో పాడే పాటలను పాడుదాం. అందరూ భక్తియుతముగా వరుస క్రమంలో వచ్చి ఈ విభూతిని స్వీకరించుదాం. మట్టి నుండి వచ్చి
మనందరము కూడా చేతులు జోడించి కండ్లు మూసుకొని మన కోరికలు, ఉద్దేశాలు, తలంపులను ఆ ప్రభుకు అర్పిస్తూ ఈ పవిత్ర బుధవారం నాడు మనందరము కూడా ఒక మంచి ఉద్దేశముతోనే ఈనాడు దేవుని సన్నిధిలో ఉన్నాం. ఈ యొక్క విశ్వాస యాత్రను ప్రత్యేకముగా ఈ యొక్క శ్రమల దినాల కాలాన్ని ప్రారంభిస్తూ ఉన్నటువంటి ఈ శుభతరుణంలో మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవసరాన్ని, కోరికలను ఆ ప్రభుకు అర్పిస్తూ ప్రార్థించుదా. దయగల సర్వేశ్వర, మా తిరుసభను పాలిస్తూ ఉన్న మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపాధ్యాయ ఉపదేశాలను, ముఖ్యంగా మా యొక్క మూలపాడు విచారణలో ఉన్నటువంటి ఈ బిడ్డలందరినీ ఈనాడు ఈ యొక్క అనుగ్రహ కాలాన్ని ప్రారంభిస్తున్నటువంటి సమయంలో వీరిని అందరినీ కూడా ఆశీర్వదించి దీవించమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల సర్వేశ్వర, ప్రత్యేకముగా ఈ సమయంలో ఇక మాయ విచారణలో దీక్ష తీసుకొనబోతున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. తెలుపు వస్త్రాలను ధరించి ఒక మంచి ఉద్దేశముతో ఈ బృహత్కర కార్యాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. ప్రభువా, ఈ బిడ్డలందరినీ కూడా దీవించండి. ఈ అపారమైనటువంటి ఆశీర్వాదాలు, పవిత్రాత్మ వరాలతో ఈ బిడ్డలను నింపి ఎటువంటి అవరోధాలకు వారు తొట్టిల్లకుండా మంచి నిగ్రహ శక్తితో నిన్ను వెంబడిస్తూ నీకు ప్రియమైనటువంటి బిడ్డలుగా వారి యొక్క ఈ యొక్క 40 రోజుల యాత్రను కొనసాగించే భాగ్యాన్ని దయచేయి. ఏ ఉద్దేశాలతో, ఏ అవసరాలతో, ఏ కోరికలతో ఏమి కావాలని ప్రభువా ఈ యొక్క దీక్షను ప్రారంభిస్తూ ఉన్నారు. ఆ బిడ్డలను, వారి కుటుంబాలను దీవించండి. వారితో పాటు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రభువా ఆ బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఆ బిడ్డలు ఎంతో నియమ నిబంధనలతో నిష్టగా ఉండే విధముగా దీవించమని వారి చేసే ప్రార్థనలను మీరు ఆలకించండి. అదేవిధముగా ఈ విచారణలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించండి. నీ సన్నిధిలో ముఖ్యముగా ఇక్కడ చేరి అయ్యా ప్రభువా మేము అయోగ్యులము, అల్పులము, మట్టి నుండి పుట్టిన మరలా మట్టిలోనే కలిసిపోతామని నీ విభూతిని స్వీకరించిన మమ్మల్ందరినీ కూడా దీవించండి. నీ కాపుదలలో భద్రపరిచి ఈ 40 రోజులు ఈ శ్రమల దినాలంతా కూడా మేము అనుకున్న, తలంచిన ప్రతి పనిని, ప్రతి కార్యాన్ని దీవించండి. మేము చేసే ప్రార్థనల ద్వారా, మేము ఉండే ఉపవాసాల ద్వారా, మేము సహాయపడే దాన ధర్మాల ద్వారా, మేము ఏది చేసినా మాకు దీవెనకరముగా, మహిమకరముగా, ఆశీర్వాదకరముగా మలచమని ప్రభువా ప్రత్యేకముగా ఈ సమయమంతా, ఈ కాలమంతా మాకు తోడుగా ఉండి మేము ఎలాంటి దుష్టాత్మలకు, దుష్టశక్తులకు లోబడకుండా, బలహీనపడకుండా నీ అనుగ్రహముతో, నీ దీవెనలతో, ఆశీర్వాదాలతో బలపరచమని అమ్మ తల్లి మరియా మమ్మలందరినీ నీ కుమారుని ద్వారా దీవించమ్మా. నీవు ఏ విధముగా నీ కుమారునికి పుట్టినప్పటి నుండి మరణించే వరకు ఆయన చెంతనే ఉన్నావు, ఆయన అంటిపెట్టుకుని ఉన్నావు. ఈ 40 రోజులు కూడా మాతోనే ఉండి మమ్మల్ని అంటిపెట్టుకొని నీ కుమారుని ద్వారా ఆశీర్వదించి దీవించమని మన నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. అర్పణ గీతం పడదు. సమయం సమర్పణ గడియం అర్పణ
సుంకరి వలె వచ్చి తిని విరిగి నలిగిన మారు మనసుతో పరివర్తన కలిగిన సుంకరి వలె వచ్చి తిని ఏమర్పించే ఈ హృదయార్పణం ముదమార చేకలమో నీ హృదిలోన కాసింత చోటియుమో మేమర్పించే ఈ హృదయార్పణం ముదమార చేకలమో నీ హృదిలోన కాసింత చోటియుమో ఆతన సమయం సమర్పణ గడియం ఆతన సమయం సమర్పణ గడియం దేవా నువ్వు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి దేవా నువ్వు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి నా సర్వము నా సకలము నా సర్వము నా సకలము నీకే అర్పించను నీకే సమర్పించను ప్రియదేవుని అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారం మగునట్ల ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ తపస్సు కాలపు ఆరంభంలో ఈ సాంవత్సరిక బలి మేము ఘనముగా అర్పించుచున్నాము. ప్రాయచిత్త క్రియలు, ప్రేమతో కూడిన దాన ధర్మముల ద్వారా అపాయకరమైన సుఖభోగముల నుండి వైదొలిగి పాపము నుండి శుద్ధి పొంది నీ కుమారుని శ్రమలను భక్తితో కొనియాడుటకు యోగ్యుల మగుదముగా మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. నీ ఆత్మతో నందురుగా మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. ఏలైనా శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచున్నావు. మా మనసులకు ఉన్నతమునకు త్రిప్పుతున్నావు. మాకు పుణ్యమును దాని ప్రతిఫలమును ప్రసాదించుచున్నావు. వీటినన్నిటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు. అతని ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండలమునందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకమై ఉప్పొంగుచు నీకు స్తుతులను పాడుచున్నారు. వార్లతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీనభావముతో స్తుతించుట ఎట్లనగా,
మావన్న పిత, మీరు నిక్కముగా పవిత్రుడవు, మీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్త సమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాం. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చన నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పము నందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా జేసువ, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేదురని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాం. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాం. తన మరణము ద్వారా మమ్మ మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరింపము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచూపుము. అతడు మమ్మ మీకు నిత్యార్పణంగా రూపొందించిన గాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతోనూ ధన్యులని మీ అపోస్తులతోనూ వేదసాక్షులతోనూ పునీత జోజప్ప గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేమందరము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయని స్త్రీ సభను, నీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, ఈరోజు దివ్యబలి పూజలో పాల్గొంటున్నటువంటి ఈ బిడ్డలందరినీ, వారి యొక్క తలంపులను, ఉద్దేశాలను, కుటుంబాలను, వారి యొక్క అవసరాలను మీ ప్రేమయందు దృఢపరుపుము. నీ చిత్త ప్రకారం నీ సముఖమున చేరిన ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరిన నీ బిడ్డలందరినీ కనికరంతో నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు
సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతోనేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మనందరము నిలువబడి మరొక్కసారి అందరూ చేతులు జోడించి కండ్లు మూసుకొని భక్తితో ఇందాక పూజ ప్రారంభంలో దేవుని సన్నిధిలోనికి వచ్చి ఏదో ఒక అవసరం అడిగి ఉంటాం, ఏదో ఒక బలహీనత ఈ శ్రమల దినాల్లో విడనాడతామని ప్రార్థించుంటాం. అలాంటి అవసరాలు ఆ బలహీనతలు దేవుని ముందు మరొక్కసారి ఉంచి ఆ ప్రభుని యొక్క బిడ్డలుగా, ఒక సంఘముగా, ఒక విచారణగా ప్రభు అంటున్నారు, అడుగుడి మీకు ఇవ్వబడిన అంటున్నారు. ఈ సమయంలో ఆ ప్రభుని అడుగుతూ మౌనముగా ఒక్క నిమిషం మరొక్కసారి ఈ శ్రమల దినాలలో మనకు కావలసిన అవసరాల కోసం ప్రార్థించుదాం. పరలోకమందుండెడి మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నానని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించుచు పాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీతో ఉండునగాక. ఒకరినొకరు సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించడు వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించడు వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించడు వారా మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దయచేసి గమనించండి, దివ్య సప్రసాదాన్ని ఆర్సెం సంఘస్థులు మాత్రమే తీసుకోవాలి. తరచుగా పాప సంగీతం చేసేవారు, ఎందుకంటే దీక్ష తీసుకోవడానికి చాలామంది వేరే సంఘాల నుంచి కూడా వచ్చారు కాబట్టి వాళ్ళు దయచేసి మీ స్థలంలో కూర్చొని ప్రార్థన చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. చాలంట
నిన్నే నిన్ను భుజించెదా జీవితాహారముగా. పశ్చాత్తాపపడు మనస్తత్వమును అనుగ్రహింపుము, తద్వారా వారు తమ పాపములకు ప్రాయశ్చిత్తముచే నీవు వాగ్దానము చేసిన బహుమతిని స్వీకరింప యోగ్యులమగుదముగా. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందరుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదరుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రభుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.